లాబియింగ్లో ఆయన దిట్ట. అందుకే మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషంలో కండువా మార్చేశారట. సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని మళ్లీ ఎంపీ సీటు దక్కించుకున్నారట. అన్నీ కలిసి రావడంతో రెండోసారి ఎంపీగా గెలిచేశారట. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ ఎంపీ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదట. ఎమ్మెల్యేలు కనీసం ఆ ఎంపీని దగ్గరకు కూడా రానివ్వడం లేదట. కూటమిలో కరివేపాకుగా మారిన ఆ ఎంపీ ఎవరు? వాచ్ ఇట్. కృష్ణా జిల్లాలో ఇప్పుడు గ్యాప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ మధ్య ఎలాంటి గ్యాప్ ఉందో ఎమ్మెల్యేలు ఎంపీ మధ్య కూడా అంతే దూరం కనిపిస్తోందన్న చర్చ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు రెండే ఎంపీ టికెట్లు దక్కగా అందులో ఒకటి కృష్ణా జిల్లాకు కేటాయించారు. చివరి నిమిషంలో జనసేన కండువా కప్పుకున్న వల్లభనేని బాలశౌరి ఈ ఛాన్స్ కొట్టేశారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో జనసేన తరపున బరిలో నిలిచిన బాలశౌరి పరిస్థితులు కలిసి రావడంతో రెండోసారి గెలిచారు. ఇక మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక చోట జనసేన, మిగిలిన 6 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలలు అంతా కలిసే ఉన్నా ఆ తరువాత ఎమ్మెల్యేలకు ఎంపీ బాలశౌరికి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. అయితే హైదరాబాద్ లేకపోతే ఢిల్లీలో ఉండే ఎంపీ బాలశౌరి నెలలో 1 లేదా 2 సార్లు మాత్రమే మచిలీపట్నంలో అందుబాటులో ఉంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల సమస్యలు ఎంపీకి చెబుదామనుకున్నా ఎమ్మెల్యేలకు ఆయన దొరకడం లేదన్న టాక్ నడుస్తోంది. ఆఖరికి మచిలీపట్నంలో ప్రభుత్వ పరంగా నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సైతం బాలశౌరి డుమ్మా కొడుతున్నారన్న విమర్శలున్నాయి. మొన్న మధ్య మచిలీపట్నంలోని మంగినపూడిలో మసూలా బీచ్ ఫెస్టివల్ పేరుతో 4 రోజుల పాటు సెలబ్రేషన్స్ నిర్వహిస్తే మంత్రులు వచ్చారు కానీ ఎంపీ బాలశౌరి మాత్రం కనిపించలేదు. పిలిచిన రానోడికి మనతో పనేంటి అనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బాలశౌరిని పట్టించుకోకూడదనే నిర్ణయానికి వచ్చేశారట. అందుకే తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు పిలవకూడదని టీడీపీ ఎమ్మెల్యేలంతా ఫిక్స్ అయిపోయారని చెప్పుకుంటున్నారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలే కాకుండా జనసేన నుంచి గెలిచిన అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కూడా బాలశౌరిని దూరం పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. జనసేన పార్టీ పైగా తన సామాజిక వర్గానికి చెందినవాడే అయినప్పటికీ బాలశౌరిని తన నియోజకవర్గంలోకి రానివ్వకపోవడమే బెటర్ అనుకుంటున్నారట బుద్ధప్రసాద్. ఇలా అందరూ తనను దూరం పెట్టడం, ఎవరూ ఏ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో బాలశౌరిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందట. జిల్లాలో ఎమ్మెల్యేలంతా తనను దూరం పెట్టడం ఒక ఎత్తైతే మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కొల్లు రవీంద్ర కూడా తనను కనీసం ఖాతరు చేయకపోవడంతో బాలశౌరి లోలోన ఉడికిపోతున్నారట. ఇటీవల 6వ వార్డులో కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేత విషయంలోనూ ఇటు కొల్లు రవీంద్రకు చెప్పలేక అటు జనసేన కార్యకర్తలకు అండగా నిలవలేక బాలశౌరి తన సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మాకు ఏమీ చెయ్యలేనోడివి, మాతో నీకేంటి పనంటూ జనసేన క్యాడర్ ప్రశ్నించడంతో బాలశౌరి తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. తన లాబియింగ్ కూటమి నేతల దగ్గర పనిచేయకపోవడంతో ఇటీవల నిర్వహించిన దిశ మీటింగ్లో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పైన రెచ్చిపోయినట్టు ఇక్కడి వారంతా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఎంపీ బాలశౌరిలో కనిపిస్తున్న ఈ ఫ్రస్ట్రేషన్ను చూసి కృష్ణా జిల్లా జనసేన కార్యకర్తలు ఇప్పుడు తెలిసిందా మా బాధ మీకు అని గుసగుసలాడుకుంటున్నారట.